ఈరోజు తిరిగి మన యొక్క వాక్య ధ్యానాల్లో వాగ్దాన సందేశాన్ని తిరిగి మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుని బిడ్డలారా, మరి ఈ వారంతో దేవుడు ముగిస్తాడా? ఐ డోంట్ నో. దేవుని యొక్క నడిపింపును బట్టి మనం ముందుకెళ్దాం. దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే దేవుడు మనకిచ్చిన వాగ్దానం యెషయా గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము, నీ మధ్యనున్న ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ అద్భుతమైన శక్తి కలిగిన వాక్యాన్ని దేవుడు మనకు దయచేశాడు. దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. అంటే దేవుని యొక్క ఘనమైన కార్యాలు మనం పొందబోతున్నాం. దేవుని యొక్క శక్తి కలిగిన కార్యాలు మనం రుచి చూడబోతున్నాం. దేవుని యొక్క మనకు ఊహకు మించిన కార్యాలు ఘనమైన వెంటే కదా. సో ప్రభు జరిగించబోతున్నాడు. బట్ ఎవ్రీ ప్రామిస్ ఈజ్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ కండిషన్. ప్రతి వాగ్దానానికి దాని షరతులు ఉంటాయి. ఏంటి ఆ షరతు? ఈ వచనంలో ఉండేటువంటిది సియోను నివాసి వారి జీవితంలోనే ఘనమైన కార్యాలు, వారి జీవితంలోనే దేవుడు ఘనుడుగా ఉంటాడు. అంటే యేసు ప్రభుని గురించి తెలిసిన వారి జీవితంలోనా? కాదంట. యేసు ప్రభుని గురించి విన్నవారి జీవితంలోనా? కాదు. యేసు ప్రభుని గురించి రీసెర్చ్ చేసే వారి జీవితంలోనా? కాదు. యేసు ప్రభు యొక్క వాక్యంలో వ్రాయబడింది, సియోను నివాసిగా నీ జీవితం ఉంటే అప్పుడే నీ జీవితాల్లో ఆశీర్వాదాలు, అప్పుడే నీ జీవితాల్లో దీవెన. మరి సియోను నివాసికి ఉండేటువంటి లక్షణాలు ఏంటి? దేవుని బిడ్డలారా, వరుసగా మనం వాక్యంలో ధ్యానం చేస్తున్నాం. దిస్ ఈస్ 12th మెసేజ్, 12వ సందేశం ఇది. సియోను నివాసిగా మనం ఉండాలి అంటే ఈరోజు ఒక 12వ లక్షణాన్ని గురించి దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఏంటి సియోను నివాసిలో ఉండేటువంటి లక్షణాలు? ఈరోజు ఉదయకాలాన సియోను నివాసి రమ్యమైన ఎత్తుగల చోట ఉంటాడు. 2వ సందేశంలో సియోను నివాసి దేవుని మార్గాల్లో నడిచేటువంటి వ్యక్తి, తన మార్గాల్లో కాదు, దేవుని మార్గాల్లో నడిచేటువంటి వ్యక్తి. ఆ మార్గాలు ఏంటి, ఎలా నడుస్తాం అనేటువంటిది ఉదయకాలం 2వ ఆరాధనలో మనం ధ్యానం చేశాం. సో ఈ 3వ ఆరాధనలో సియోను నివాసి ఎవరు అంటే 133వ కీర్తన మొదటి 3 వచనాలు మనం చదువుకుందాం. సామ్ 133 1-3. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడిన అహరోను గడ్డమ మీదుగా కారి అతని అంగిల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును. సియోను కొండల మీదికి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండాలని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. గాడ్ హ్యాడ్ డిసైడెడ్. దేవుడు ఒక చోట ఆశీర్వాదం శాశ్వత జీవాన్ని ఉంచాడంట. ఏంటి ఆ స్థలం? బైబిల్లో వ్రాయబడింది, సియోను కొండల మీదికి. దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే సియోను నివాసిగా ఉంటే ఘనమైన కార్యాలు. ఎలాంటి ఘనమైన కార్యాలు? ఆశీర్వాదము శాశ్వత జీవం అక్కడ ఉంటుందంట. అక్కడ ఉంటుంది. ఎక్కడ? సియోను నివాసికే, సియోను స్థలంలోనే ఉంటుంది. మరి ఆ సియోను కొండల మీద దిగివచ్చుచున్న హెర్మోను మంచు. దేవుని బిడ్డలారా, ఈ 133వ కీర్తన దావీదు రాసినటువంటి కీర్తన. యాత్రా కీర్తనలు 15 ఉన్నాయి. ఈ 15 కీర్తనలో దావీదు రాసినటువంటి యాత్రా కీర్తన ఇది. సొలొమోను రాసిన కీర్తనలు ఉన్నాయి. ఇక పేరు లేని కీర్తనలు చాలా ఉన్నాయి. ఈ యొక్క కీర్తనల్లో దావీదు 137వ కీర్తన దావీదు రాసినటువంటి కీర్తన. అక్కడ అంటున్నాడు, సియోను కొండల మీదికి దిగిమొచ్చు హెర్మోను మంచు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు దేశము అద్భుతమైనటువంటి దేశం అండి. ఒక వండర్ఫుల్ కంట్రీ అండి. ఎందుకు తెలుసా? ఆ దేశంలో ఎడారి ఉంటుంది, ఆ దేశంలో మంచు కొండలు ఉంటుంది, ఆ దేశంలో మృత సముద్రం ఉంది, ఆ దేశంలోనే మంచినీళ్ళు కలిగినటువంటి గలిలే సముద్రం ఉంది, ఆ దేశంలోనే లోయలు ఉన్నాయి, ఆ దేశంలో పర్వతాలు ఉన్నాయి. అన్నీ కలిగినటువంటి దేశం అండి. ఇది లేదు అని చెప్పడానికి లేదు. అంటే కొన్ని దేశాల్లో కేవలం ఎడారి మాత్రమే ఉంటుంది, కొన్ని దేశాల్లో కేవలము మంచు మాత్రమే ఉంటుంది. కానీ ఇశ్రాయేలు దేశం అలాంటి దేశం కాదు. వాట్ ఏ వండర్ఫుల్ కంట్రీ అంటే ఈ మధ్య కాలంలో వాళ్ళకు వరుసగా వర్షాలు, ఆ వర్షాల్లో బీభత్సమైనటువంటి మంచు పడింది. ఒకవైపు మంచు కొండ కనపడుతుంటుంది, ఒకవైపు వర్షం పడుతూ ఉంటుంది, ఒకవైపు మృత సముద్రం ఉంటుంది, ఒకవైపు ఎడారి ఉంటుంది. వాట్ ఏ వండర్ఫుల్ కాంబినేషన్. అంటే ఏ దేశంలో లేదా ఇంత జియోగ్రాఫికల్ కాంట్రడిక్షన్స్ అంటే ఏ దేశంలో కనపడదండి? ఇశ్రాయేలు దేశంలో. ఎందుకంటే దేవుడు ఆ దేశాన్ని ఆశీర్వదించాడు. ఇక్కడ దేశమంతటిని గురించి చెప్పలేదు, కానీ సియోను కొండను గురించి వ్రాయబడింది. దేవుని బిడ్డలారా, అక్కడ ఉంటుందంట
ఆశీర్వాదము, శాశ్వత జీవము. దేవునికి స్తోత్రం. దేవుడు అంటున్నాడు, ఈ సంవత్సరంలో ఘనమైన కార్యాలు చేస్తాను. కానీ ఎవరి జీవితాల్లో? సియోను నివాసివైతే. సియోను నివాసి జీవితంలోనే ఘనమైన కార్యాలు. మరి సియోను జీవితము ఎలాంటి జీవితం అంటే అక్కడ శాశ్వత జీవం ఉంటుందంట, అక్కడ ఆశీర్వాదం ఉండాలి అని దేవుడు కోరుకున్నాడంట. దేవుని బిడ్డలారా, దేవుడు ఒక ప్లేస్లో దేవుడు అంటాడు గ్యారంటీగా అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, గ్యారంటీగా అక్కడ శాశ్వత జీవం ఉంటుంది. మనకు అనిపిస్తుంది అదే కదా కావాల్సింది. ఏ స్థలంలో ఆశీర్వాదం ఉంటుందో అదే కావాలి మనకు. ఏ స్థలంలో శాశ్వత జీవం ఉంటుందో అదే మనకు కావాలి. ఇప్పుడు దేవుడు అచ్చట ఉండాలని నేను కోరుచున్నాను. అక్కడ ఉండాలి. ఎక్కడది? సియోను కొండ. ఏంటిది? అక్కడ ఏముంది? ఏం జరుగుతుంది అక్కడ? మొదటి వచనం చదువుదాం. మొదటి వచనం. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడిన అహరోను గడ్డమ మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరమ తలెము వలె నుండును. ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది ఏంటి? సియోను కొండ దగ్గర ఉండేటువంటిది ఏంటి అంటే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట. అంటే దేవుడు కోరుతున్నటువంటిది ఏంటంటే సియోను నివాసివైతే నీవు ఐక్యతను కోరుకోవాలి. నీవు డివైడ్ అయ్యేటువంటి వ్యక్తిగా ఉండకూడదు, విభజించే వ్యక్తిగా ఉండకూడదు, కొట్లాటలు పెట్టేటువంటి వ్యక్తిగా ఉండకూడదు, ఇక మన భాషలో మాట్లా పుల్లలు పెట్టే వ్యక్తిగా ఉండకూడదు, కొంపలను కొల్లేరు చేసే వ్యక్తిగా ఉండకూడదు. సహోదరులు ఐక్యత కలిగి ఉంటారు. ఎక్కడ? సియోను కొండ దగ్గర. దేవుని బిడ్డలారా, ఇఫ్ యు ఆర్ ఎ పర్సన్ ఆఫ్ జాయర్, సియోను నివాసివైతే ఐక్యతను ప్రేమిస్తావు. నీవు విడిపోవాలి, దూరం అయిపోవాలి, చల్లా చెదరైపోవాలి, అన్నదమ్ములు వేరుగా ఉండాలి, నేను మాత్రమే బాగుండాలి, ఇలాంటి సాతాను సంబంధమైన తలంపులు నీలో ఉండవు. సియోను నివాసి ఐక్యతను కోరుకుంటాడు. ఏంటి ఐక్యత అంటే ఏంటి? అప్పుడప్పుడు మనం చూస్తుంటాం ఐక్యత అంటే అంత ఒకే రకమైన డ్రెస్ వేసుకోవడం ఐక్యతనా? కానే కాదు. అది ఒక డ్రెస్ వేసుకున్నారు అంతే, ఐక్యత కాదు. ఐక్యత అంటే ఏంటంటే విల్ బి డిఫరెంట్ బట్ విల్ హ్యావింగ్ వన్నెస్. మనం వేరువేరుగా ఉంటాం. నా లక్షణాలు వేరు, మా ఇంట్లో ఉన్న వారు మిగతా లక్షణాలు అందరి వేరు. నేను ఒకటి ఇష్టపడతా, వాళ్ళు ఇంకొకటి ఇష్టపడతా. నాకు ఒక కలర్ నచ్చుతుంది, వాళ్ళకి ఇంకొక కలర్ నచ్చుతుంది. నేను ఒక స్థలంలో ఉండాలని కోరు. ఎవ్రీబడి విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ టేస్ట్. ప్రతి ఒక్కరికి వివిధ రకాలుగా ఉంటుంది. నేను లైట్ కలర్స్ ఎక్కువగా ఇష్టపడతా, దట్ ఈస్ మై టేస్ట్. కొన్ని సందర్భాల్లో నాకు అనిపిస్తుంది నా పిల్లలు డార్క్ కలర్ వేయాలి, నాకు అనిపిస్తుంది నాకు నా విషయంలో నచ్చుతుంది ఒకటి, వాళ్ళు ఈ రకంగా ఉండాలని కోరుకుంటా. అంటే దేర్ విల్ బి డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్, డిఫరెంట్ టేస్ట్స్ విల్ బి దేర్. కానీ అందరం కలిసి ఒకే రకంగా ఉండడమే ఐక్యత. వేరువేరుగా ఉంటాం అంటే నా శరీరం వేరు, వాళ్ళ శరీరం వేరు, నా బుద్ధులు వేరు, వారి బుద్ధులు వేరు, నా కోరికలు వేరు, వాళ్ళ కోరికలు వేరు, నా యొక్క టైమింగ్ సెన్స్ వేరు, వాళ్ళ టైమింగ్ సెన్స్ వేరు, అన్ని వేరుగా ఉంటాయి. కానీ ఐక్యత అంటే అందరూ వేరువేరుగా ఉంటాం కానీ ఒకే రకంగా ఉండాలి. దేవుడు అంటున్నాడు సహోదరులు ఐక్యత. ఒక ఇంట్లో పుట్టిన వాళ్ళకు 5 వేళ్ళు ఉంటాయి కానీ 5 రకాలుగా ఉంటారు. అందరికీ 5 వేలే, కుడి చేతికి 5 వేలు, కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు, కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 7 ఉండొచ్చు. కానీ సహోదరులంతా కూడా ఐక్యతతో ఉండాలి. దేవుని బిడ్డలారా, ఐక్యత అంటే ఏంటంటే ఒకే రంగు, ఒకే డ్రెస్సు, ఒకే కలర్ వేసుకునేది ఐక్యత కాదు. బయటికి కలర్ ఒకటే ఉంటుంది, లోపల చాలా వేరుగా ఉంటుంది. దేవుడు అంటున్నాడు ఐక్యత అనేటువంటిది యూ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ టేస్ట్ బట్ స్టిల్ యూ విల్ హ్యావ్ విత్ వన్ అకార్డ్. ఒకే ఒక రకంగా కనబడతారు, ఒకే రకమైనటువంటి ఆలోచన, ఒకే రకమైనటువంటి ప్రేమ, ఒకే రకమైనటువంటి గౌరవం, ఒకే రకమైనటువంటి లక్ష్యం. నీ జీవితంలో వన్ గోల్, ఒకటి, దేవుని మేము ప్రేమించాలి. వేరు లక్షణాలు ఉండొచ్చు, దేవుని ప్రేమించే లక్ష్యం ఒకటే. వేరువేరుగా ఉండవచ్చు, ఒకటే లక్షణం, బైబిల్ చదవాలి. వేరువేరుగా ఉండొచ్చు, ప్రార్థన చేయాలి, ఒకటే రకంగా ఉండాలి. అంటే ఐక్యత అనేటువంటిది ఏంటి తెలుసా? యూ విల్ హ్యావ్ ఎ డిఫరెన్స్ ఇన్ సో మెనీ థింగ్స్ బట్ దేవుని దగ్గరకు వస్తున్న దేవుని విషయాల్లో, అన్ని విషయాల్లో ఒకే రకంగా మనం ఉండాలి. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది సహోదరులు ఐక్యత కలిగి నివసిస్తారే వాళ్ళు ఎక్కడుంటారో తెలుసా? సియోను కొండ మీద ఉంటారు. సియోను కొండ మీద ఉంటారు. దేవుని బిడ్డలారా, నేను సియోను నివాసినైతే నేను భేదాభిప్రాయాలు తీసుకురాకూడదు, నేను విడగొట్టకూడదు, నేను డివైడ్ అండ్ కాంకర్ పాలసీ పెట్టుకోకూడదు, విభజించి పాలించు అనే సూత్రాన్ని నేను కలిగి ఉండకూడదు. నేను ఎక్కడ ఉంటానో అక్కడ ఐక్యత ఉండాలి. ఐక్యత కోసం నేను ప్రయాసపడాలి, ఐక్యతను నేను ఇష్టపడాలి, ఐక్యతను ప్రోత్సహించాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో దేవుడు కోరుతున్నటువంటిది ఏంటంటే సియోను నివాసివైతే నీ జీవితంలో ఘనమైన కార్యాలు. ఇఫ్ యు ఆర్ ఎ పర్సన్ ఆఫ్ జాయర్, నువ్వు సియోను నివాసివైతే
ఐక్యతను ప్రేమిస్తావు, ఐక్యంగా ఉండాలని ప్రేమిస్తావు. ఇంటిలోనే కాదు, అది ఆఫీస్లోనైనా, చదివేటువంటి స్థలంలోనైనా, పరిచర్యలోనైనా, సంఘంలోనైనా, ప్రతి చోట యూ విల్ బి ద పర్సన్ హూ లవ్స్ యూనిటీ. ఐక్యతను ప్రేమిస్తావు, ఐక్యంగా ఉండాలని కోరుకుంటావు. దేవుని బిడ్డలారా, సియోను నివాసి ఐక్యతను కోరుకుంటాడు. మరి ఈ ఐక్యత ఎందుకు దేవుడు అడుగుతున్నాడు? చూడండి, మొదటి వచనం చదువుదాం. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఏమంట? మేలు కాదు, ఎంత మేలు. సహోదరులు ఐక్యత. సియోను అనుభవం ఏంటి తెలుసా? ఐక్యత. సియోను నివాసి అయితే నువ్వు ఐక్యంగా ఉండాలని కోరుకుంటావు. అది ఎందుకు దేవుడు కోరుతున్నాడంటే, అక్కడ ఎంతో మేలు ఉందంట. ఎంత మేలు అంటున్నాడు అంటే గాడ్ ఈస్ క్వశ్చనింగ్ దట్. ఎంత మేలు తెలుసా? ఎంత మేలుకరమైంది తెలుసా? ఎంత మంచిది తెలుసా? ఎందుకండి ఆ మాట అంటున్నాడు? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. అంటే నీవు ఐక్యతను ప్రేమించే వ్యక్తివైతే నీవు మేలును కోరుతున్నావు. ఎందుకు మేలు తెలుసా? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, వీళ్ళను చూసి మనం ఏమంటామండి? ఏకదేవుడు. వీళ్ళు వేరువేరు కాదు, XYZ కాదు, వీళ్ళు సెపరేట్ కాదు, ఏకదేవుడు. వీళ్ళలో ఐక్యత ఉంది. మన దేవుడు ఎవరు తెలుసా? హీ ఈస్ ఎ గాడ్ హూ ఈస్ హ్యావింగ్ ఎ యూనిటీ. ఆయన దగ్గరే యూనిటీ ఉంది. అది నీలో ఉంటే అది మేలు. నీ జీవితంలో అది లేదా చాలా సందర్భాలు ఈ సందేశం వినేటువంటి సందర్భాలు మాకు తలంపులు వస్తుంది. మేము ఐక్యంగా ఉండాలని వారే విడిపోతున్నారు. నీవు ట్రై చేయి, వాళ్ళు విడిపోయారా? వదిలేసేయి. కానీ నువ్వే ఐక్యతను దెబ్బతీయకూడదు. దేవుని బిడ్డలారా, సియోను నివాసి ఎవరు తెలుసా? ఐక్యతను కోరుకుంటాడు. ఎందుకు తెలుసా? అది దైవ లక్షణం, అది దేవుడు కోరుకున్న లక్షణం. అందుకే ఎప్పుడు చూడండి బైబిల్లో దేవుడు అనేటువంటి పదము ప్లూరల్. అది దేవుడు అనేటువంటిది తెలుగులో ఒకటే మనకు పదం ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఇట్ స్పీక్స్ అబౌట్ ప్లూరాలిటీ, అంటే బహుళత్వాన్ని గురించి మాట్లాడుతుంది. దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరు తెలుసా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అందుకే అంటాడు, మన పోలిక చొప్పున నరుని చేద్దాము. నా పోలిక అని చెప్పలేదు అక్కడ, మన పోలిక. అంటే దేవుడు అంటున్నాడు మన పోలిక చొప్పున. దేవునిలో ఐక్యత ఉంది. దేవుని బిడ్డవైతే, నువ్వు సియోను నివాసి అయితే, వాగ్దానాలు కోరుకునే వ్యక్తివైతే, దేవుడు ఘనమైన కార్యాలు జరిగించాలని ఇష్టపడే వ్యక్తివైతే, యు మస్ట్ ఆల్సో లవ్ యూనిటీ. నువ్వు ఐక్యతను ప్రేమించాలి. దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు ప్రతి చోట ఐక్యంగా ఉండడానికి ఇష్టపడు. వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, ఏ రకంగా చెడగొట్టాలి, ఏ రకంగా దెబ్బతీయాలి, ఏ రకంగా నాకు విలువ పోతుందేమో, నాకు గుర్తింపు ఉన్నదేమో, అన్ని కుళ్ళు కుతంత్రాలతో జీవించేటువంటి వ్యక్తి సియోను నివాసి కాదు. యు మస్ట్ బి ఎ పర్సన్ హూ లవ్స్ యూనిటీ. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఏమని ప్రార్థన చేస్తాడు తెలుసా? యోహాను 17వ అధ్యాయం చూడాల్సిన పర్లేదు. యేసు ప్రభు అక్కడ ప్రార్థన చేస్తాడు, ప్రభువా మీరు ఏకమై ఉన్నట్లు వీరు కూడా ఏకంగా ఉండాలి. దేవుని ప్రార్థన ఏంటి తెలుసా? మనం ఏకంగా ఉండాలి. నేను ఏకమై ఉన్నట్లు వీరు కూడా ఏకంగా ఉండాలి ప్రభువా. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితాలను మనం పరీక్షించుకుందాం. దేవుడు ఐక్యత కలిగిన దేవుడు. దేవుని ప్రార్థన ఐక్యత కలిగిన ప్రార్థన. మరి మన జీవితాల్లో ఐక్యత కలిగి ఉండడం మేలు. దేవుని బిడ్డలారా, ఐక్యత అంటే ఏమన్నా? వేరువేరుగా ఉండడం కదా. ఒక ఉదాహరణ బైబిల్లో మీకు నేను చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు మనం చదువుకుందాం. బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ చాప్టర్ 4 verses 4 and 5. శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఉండుట పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిసము ఒక్కటే. చాలు. ఇక్కడ నేను మొదటి లైట్ టచ్ చేస్తాను. 4వ వచనం. శరీరం ఒక్కటే కదండి. మన శరీరం అంతా ఒకటే. సుధీర్ అంటే నేను గుర్తొస్తా. బట్ ఐ లుక్ యాజ్ వన్, బట్ ఐఎమ్ హ్యావింగ్ సో మెనీ డిఫరెన్సెస్. నాకు 2 కాళ్ళు ఉన్నాయి, మీలాగనే నాకు 2 చేతులు ఉన్నాయి, 2 కళ్ళు ఉన్నాయి, వేరు. బట్ ఇవన్నీ కలిసినప్పుడే ఏమవుతుందో తెలుసా? నేను సుధీర్ అవుతా. ఒకవేళ నాకు బీపీ పెరిగిపోయింది అనుకుందాం, దబాన్ పడిపోతా. ఎందుకు పడిపోతా? ఆ ఒక్కటి వేరుగా ఉంది, ఆ ఒక్కటి వేరైపోయింది. ఆ బ్లడ్ ప్రెషర్ అనేటువంటిది వేరైపోయింది. కాబట్టి నేను ఒక గిడినెస్, ఒక ఫెయింటింగ్ అలా నా జీవితంలోకి వచ్చేసింది. ఎందుకు తెలుసా? ఒకటి టూ మచ్ అయిపోయింది. దేవుని బిడ్డలారా,
బ్లడ్ ప్రెషర్ ఉంది, హార్ట్ బీట్ ఉంది, లంగ్స్ వర్కింగ్ కండిషన్ ఉంది. ఇవన్నీ ప్రాపర్ వేలో పనిచేస్తే సుధీర్గా ఉంటాడు. ఏం కొంచెం వేరియేషన్ వచ్చినా వేరుగా కనపడతా. దేవుని బిడ్డలారా, అదే దేవుడు కోరుకునే ఐక్యత. అదే దేవుడు కోరుకునే ఐక్యత. మన ఇంటిలో తండ్రి ఒక రకంగా ఉంటాడు, తండ్రి ఒక రకంగా, పిల్లలు ఒక రకంగా ఉంటారు. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ద డిఫరెన్సెస్ స్టిల్ వీ షుడ్ బి వన్. మన జీవితాల్లో ఒక్కటిగా మనం ఉండాలి. ఈరోజు దేవుడు అంటారు శరీరం ఒక్కటే. ఒకసారి మీ శరీరాన్ని చూసుకోండి, వేరువేరుగా ఉంటుంది, వేరువేరుగా ఉంటాయి. అవయవాలు వేరు, కన్ను ద అపియరెన్స్ వేరు, ద వర్కింగ్ కండిషన్ ఇస్ డిఫరెంట్, ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్. చేయి వేరు, కన్ను వేరు, మెదడు వేరు, నాలుక వేరు, కాలు వేరు, అన్ని వేరు వేరు. ఇవన్నీ కలిసి ఒకే రకంగా పనిచేస్తే అప్పుడు ఆ వ్యక్తి కరెక్ట్గా ఉంటాడు. ఒక్కటి వేరియేషన్ వచ్చిందా, పెరాలసిస్ వస్తే మూతి వంకర పోతుంది అంతే, ఫేషియల్ పెరాలసిస్ అంట. మిగతాంతా బాగానే ఉంటుంది. ఈ మూతి వంకర పోయినందుకు ఏం పోతే పోనీలే, దేవుడు ఇచ్చాడు కదా అనుకోం. ఎందుకు తెలుసా, ఇది కూడా కరెక్ట్గా ఉండాలి. శరీరం ఒక్కటే, అన్నీ ఒకే రకంగా ఉండడానికి మనం ఇష్టపడతాం. బట్ ఐక్యత దగ్గరికి వస్తున్నగానే వీ విల్ హ్యావ్ ఎ డిఫరెన్స్. నేనుగా ఉంటా, నీది నాదే. నెవర్ టు డూ దాట్. అది నీ జీవితాల్లో దేవుని బిడ్డగా నిన్ను ఉంచనివ్వదు. దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు కనబడవు. ఎందుకంటే దైవ లక్షణం ఐక్యత, దేవుడు కలగజేసిన శరీరం ఐక్యత, దేవుని ప్రార్థన ఐక్యత. మరి నీ జీవితంలో ఐక్యత అనేటువంటిది ఉంటే దేవుడు అంటున్నాడు అది మేలు, అది మేలు. దేవుని బిడలారా, అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది సహోదరులు ఐక్యత కలిగి నివసించుట. సహోదరులు అంటే దాని అర్థం సహోదరులు వేరువేరుగా ఉండాలనా? లేదుగా. సహోదరుల ఐక్యత బైబిల్లో ఒకటి చెప్పారంటే రెండోది ఆటోమేటిక్గా ఫాలోడ్ అంతే. సహోదరుల ఐక్యత కాబట్టి మేమందరం పొట్లాడుకుంటాం, మా బ్యాచ్ పొట్లాడుకునే బ్యాచ్ అని స్త్రీలు అనడానికి వీల్లేదు. స్త్రీలను గురించి చెప్పినప్పుడు సహోదరులు కూడా దాన్ని అర్థం చేసుకోవాలి. దేవుని బిడలారా, జనరలైజ్డ్గా దేవుడు మాట్లాడతాడు, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అంటే దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో ఐక్యతను కోరుకుంటే అది మేలు. ఐక్యతను కోరుకోలేదా, గుర్తుంచుకోండి, అది మేలు కాకుండా కీడుగా పనిచేస్తుంది. ఈరోజు నీ డిఫరెన్స్ ఇప్పటికి నీకు పని చేయవచ్చు, కానీ ఒక రోజు వస్తుంది దట్ విల్ బికమ్ ఎ నెగిటివ్ ఫర్ యూ. నీ జీవితంలో అది కీడుగా మార్చబడుతుంది. నీ స్వార్థం కోసం ఐక్యతను దెబ్బతీసావా, నీ స్థానం కోసం ఐక్యతను దెబ్బతీసావా, నీ పబ్బం గడుపుకోవడానికి ఐక్యతను నువ్వు డిస్టర్బ్ చేసావా, అప్పటికి నీకు మేలుగా ఉండొచ్చు, కానీ ఒక రోజు వస్తుంది అది నీ మీదికి కీడుగా వస్తుందేమో. అందుకే దేవుడు అంటున్నాడు సియోను నివాసివైతే ఐక్యతను ప్రేమించు. ఐక్యంగా ఉండాలి. ఐక్యంగా ఉండుట మేలు, మేలు, మేలు. ఎంత మేలు అంటే అది దేవుల్లో ఉండేటువంటిది, అది దేవుడు కలగజేసిన శరీరంలో ఉండేటువంటిది, అది దేవుడు చేసే ప్రార్థనలో ఉంది. మరి నీ జీవితంలో అది ఉందా? లేకపోతే సరి చేసుకో. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది సియోను ఎలాంటి స్థలం తెలుసా? ఐక్యత. అక్కడ ఏముంది తెలుసా? ఎంత మేలు అంటున్నాడు. రెండవదిగా చూడండి, 2వ వచనం చదువుదాం. అది తల మీద పోయబడిన అహరోను గడ్డమ మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. ఐక్యతను దేంతో పోల్చాడండి? పరిమళ తైలముతో పోల్చాడు. ఇంకా ఏమంటున్నాడు? 2వ వచనం, అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. అహరోను యాజకుడండి. యాజకుడుగా అహరోనును దేవుడు నిర్ణయించినప్పుడు అతనికి అభిషేకం చేశారు. అంటే దేవుని యొక్క ఆత్మ అతని పైకి వచ్చింది. జాగ్రత్తగా వినండి, ఐక్యత ఎలాంటిది తెలుసా? అభిషేకంతో సమానం. ఐక్యత అనేటువంటి చాలా సందర్భాల్లో నేను ఐక్యంగా ఉన్నాను, నన్ను దేవుడు అభిషేకించాలి, 9 వరాలు కావాలి, ఫలాలు కావాలి. అది నీ జీవితంలో ఐక్యత లేకపోతే అభిషేకం అనేటువంటిది నీ జీవితంలో దేవుని యొక్క సాధనముగా ఉండదు. ఐక్యత దేవుడు అభిషేకంతో పోల్చాడు, మర్చిపోవద్దు. వాట్ ఏ ఇంపార్టెంట్ లెసన్ అండి ఇది. దేవుని బిడలుగా చాలా సందర్భాల్లో నాకు అభిషేకం కావాలి, 9 వరాలు కావాలి, ఆత్మచేత నింపబడాలి. దేవుడు అంటాడు ఫస్ట్ ఐక్యత కలిగి ఉండు. ఐక్యత ఒక అభిషేకంతో దేవుడు పోలుస్తుంటున్నాడు. దేవుని బిడలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, నీ జీవితంలో అభిషేకాన్ని కోరుకుంటున్నావు, ఆత్మను కోరుకుంటున్నావు, కానీ ఐక్యత ఉందా?
ఐక్యత లేకపోతే నీ జీవితంలో అభిషేకం ఉన్నా కూడా వ్యర్థమే. అభిషేకం ఉన్నా కూడా వ్యర్థమే. సారీ టు యూజ్ దట్ వర్డ్. ఆ పదం నేను వాడుతున్నందుకు మించును గాక, అర్థం కావడానికి నేను ఆ పదం వాడుతున్నా. అభిషేకము నీ జీవితాల్లో ఐక్యతలోనికి నడిపిస్తుంది. ఎలాంటి ఐక్యతలోనికి నడిపిస్తుంది? చూడండి, బైబిల్లో వ్రాయబడింది, అహరోను అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా గారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. ఎందుకండి ఆ మాట వాడాడు? అహరోను తల మీద పోయబడి, 2 గడ్డ మీదకి వచ్చి, 3వదిగా అంగీల అంచు వరకు దిగజారిన. దానితో ఐక్యతను పోలుస్తుంటున్నాడు. ఒకటంటాడు, ఐక్యత అనేటువంటిది అభిషేకంతో సమానం. అభిషేకము ఐక్యతను కలగజేస్తుంది. ఐక్యత లేనటువంటి అభిషేకము అది సరి అయినటువంటి అభిషేకం కాదు. దేవుని బిడ్డలారా, మరి ఐక్యతను గురించి వివరిస్తూ దేవుడు అంటున్నాడు, అహరోను తల మీద పోయబడి. తల దేనికి సాదృశ్యం తెలుసా? నాయకత్వానికి సాదృశ్యం. నీ జీవితంలో ఐక్యతను కోరుకుంటే గుర్తుంచుకో, దేవుడు నిన్ను ఒక నాయకునిగా నిలబెడతాడు. నీవు డివిజన్స్ కోరుకునే వ్యక్తివైతే నిన్ను దేవుడు నిలబెట్టాడు. దేవుడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడు చూడండి ఇశ్రాయేల్ ప్రజలు మోషేతో పోట్లాడతారు, మోషేను వ్యతిరేకిస్తారు. కానీ మోషే ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళ ఎదుట సాగిల పడతాడు. ఎందుకు తెలుసా? వాళ్లకు నాకు డిఫరెన్స్ వద్దు. అదే మోషే యొక్క నేచర్, మోషే యొక్క స్వభావం అదే. అందుకే హీ బికెమ్ ఎ గ్రేటెస్ట్ లీడర్. అతన్ని చూచే ఫరో కానీ ఐగుప్తు కానీ వణికిపోయింది. ఎందుకు తెలుసా? ఐక్యతను కోరుకున్నాడు. ఐక్యత ఏంటి తెలుసా? ఇట్ విల్ గివ్ యూ ఎ లీడర్షిప్. చాలా సందర్భాల్లో నేను పైకి రావాలి అంటే ఏం చేయాలి? వాళ్ళిద్దరిని చెడగొడదాం. వీడు అస్సలు పైకి రాడు. ఈ స్కెచ్ చేసిన వ్యక్తి పైకి రాడు. పైకి వచ్చినా కూడా తాత్కాలికంగా ఉంటాడు, మళ్ళీ పడిపోతాడు. కానీ ఐక్యతను కోరుకునే వ్యక్తి హీ విల్ బీ ఎ బెస్ట్ లీడర్. దేవుని బిడ్డలారా, మన జీవితాలను మనం పరీక్షించుకుందాం. తల అనేటువంటిది నాయకత్వాన్ని సూచిస్తుంది. నీవు ఐక్యంగా ఉంటే గాడ్ విల్ మేక్ యూ ఎ లీడర్. దేవుడు నిన్ను నాయకునిగా చేస్తాడు. మర్చిపోవద్దు. ఐక్యతను కోరుకున్నటువంటి వ్యక్తి ఎంత ప్రయత్నం చేసినా ముందుకెళ్తాడు, మళ్ళీ వెనక్కి వస్తుంటాడు. ముందుకెళ్తాడు, వెనక్కి వస్తాడు. నడిపించే వ్యక్తిగా ఉన్నాడు, వెనక్కి వచ్చే వ్యక్తిగా ఉంటాడు. దేవుని బిడ్డలారా, లోకంలో ఒకవేళ ఇది చెల్లుతుందేమో, కానీ దేవుని దగ్గర మాత్రం కాదు. దేవుని బిడ్డగా ఐక్యత కోరుకున్నవా, ఖచ్చితంగా దేవుడు నిన్ను ఒక నాయకునిగా, నాయకురాలిగా చేస్తాడు. నమ్మిన వారు ఆమేనంటారు. ఐక్యతను కోరుకుందాం, నాయకులుగా తయారవుదాం. రెండవదిగా ఐక్యత ఏంటంటే అహరోను తల మీద నుండి గడ్డము మీదుగా. ఎందుకంటే గడ్డం గురించి రాయబడింది? గడ్డం గురించి ఎందుకు రాయబడింది? ముక్కు అని రాయొచ్చుగా. నీకు తల మీద పోసే ముక్కు గడ్డం ఎందుకు? ఒక వ్యక్తి మెచ్యూర్ అయ్యాడు అని ఒక అబ్బాయిని ఎట్లా కనుక్కుంటారండి? అతని మీసాలు. స్త్రీలలో కూడా కొన్ని సందర్భాల్లో కొంతమందిలో గమనిస్తాం మనం. ఇఫ్ యూ కమ్ టు వన్ సర్టన్ ఏజ్, అది నీ మెచ్యూరిటీని సూచిస్తుంది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఎవరైతే ఐక్యతను ప్రేమిస్తారో అతడు పరిపక్వమైనటువంటి క్రైస్తవుడుగా తయారవుతాడు, గౌరవప్రదమైన క్రైస్తవుడుగా తయారవుతాడు. అతని స్టేచర్లో మార్పు అనేటువంటిది వస్తుంది. ఐక్యతను కోరుకోకుండా డివిజన్స్ తీసుకొని వచ్చావా, యూ విల్ నాట్ హ్యావ్ దట్ మెచ్యూరిటీ. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఎంతకైనా తెగించి ఐక్యతను రెడీ అవుదాం. ఎందుకు తెలుసా? ఇట్ విల్ స్పీక్ అబౌట్ మెచ్యూరిటీ. అది నీలో ఉన్న పరిపక్వతను సూచిస్తుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఐక్యత అహరోను తల మీద నుంచి, గడ్డం మీద నుంచి అంగీల అంచు వరకు దిగజారినటువంటిది. అంటే ఎప్పుడైతే నువ్వు ఐక్యతను ప్రేమిస్తావో నీ ద్వారా దేవుని యొక్క కార్యాలు అన్ని చోటకు స్ప్రెడ్ అయిపోతాయండి. మిగిలిపోయింది అనేటువంటిది ఉండదు, ఇక్కడ రాలేదే అనేటువంటిది ఉండదు. ఇట్ విల్ ఎంటర్ ఇంటూ డిఫరెంట్ ఏరియాస్. ఐక్యత లేకుండా నువ్వు ప్రార్థన చేసినా, ఐక్యత లేకుండా అభిషేకం ఉందని నువ్వు భావించినా, ఇట్ విల్ నాట్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఇంపాక్ట్. అది నీ జీవితంలో సరి అయిన ప్రభావాన్ని చూపించదు. అంగీల అంచు వరకు, అంటే ఎడ్జెస్ వరకు వెళ్ళిపోయింది. ఎక్కడ ఉంది, ఇంకా ఎక్కడికి వెళ్ళాలి? దేవుని బిడ్డల ఐక్యత కలిగిన వ్యక్తిని ప్రతి ఏరియాలోనికి దేవుడు తీసుకొని వెళ్ళి వాడుకుంటాడు. ప్రతి ఏరియా అతని ద్వారా దీవించబడుతుంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు డూ దట్, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో అంగీల అంచు వరకు. దేవుని బిడ్డలారా, 1 తల నాయకత్వం, 2
ఒక పరిపక్వత గడ్డం, మూడోది అంచుల వరకు. దేవుని యొక్క అభిషేకం ఏంటి తెలుసా? స్టేజి పైన మొదలుకొని సైకిల్ స్టాండ్లో ఉంటారు చూసారా? సైకిల్ స్టాండ్లో, చెప్పుల స్టాండ్లో ఉంటారు చూసారా? మన చర్చిలో లేదు. చెప్పుల స్టాండ్ చర్చి బయట ఉంటుంది. అక్కడ ఎవరున్నా అక్కడి వరకు ప్రవహిస్తుంది సంఘంలో ఐక్యత ఉంటే. దేవా, నా జీవితాల్లో ఈ ఐక్యతను దయచేయి. అక్కడే ఉంటుంది ఆశీర్వాదం, శాశ్వత జీవం. నా జీవితంలో ఐక్యత కలిగి జీవించినట్లుగా నాకు సహాయం చేయండి. పరిశుద్ధ ఆత్మదేవా, నీ కార్యాలు నాలో, నా కుటుంబంలో జరిగించండి. నేను ఎక్కడైనా అసమాధానానికి, విభాగించడానికి కారణమైతే నన్ను మన్నించండి. నీ శిలువ రక్తముతో నన్ను కడగండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుటే సియోను అనుభవం. సియోను నివాసిగా ఐక్యతను ప్రేమించాలి, ఐక్యతను కోరుకోవాలి, ఐక్యత కోసం ప్రయాసపడదాం. ఎక్కడైనా ఈ విషయంలో గత దినాల్లో మనం తప్పు చేసామా? దేవా, నన్ను క్షమించు. ఐక్యత భార్యాభర్తల మధ్య, ఐక్యత కుటుంబంలో, ఐక్యత సేవలో, ఐక్యత పనిచేసే స్థలంలో ఎక్కడ వేరైపోయినా దేవా నన్ను క్షమించు. నీ శిలువ రక్తముతో నన్ను కడుగు. ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళు మూసుకుందాం. ఎక్కడ ఆశీర్వాదాలు ఉంటాయి తెలుసా? ఎక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. సియోను నివాసిగా మా జీవితాల్లో ఉండవలసిన ఒక లక్షణాన్ని గురించి మాతో మాట్లాడారు ప్రభువా. యేసయ్యా, మీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక, మీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. ఏ విషయాల్లో, ఎప్పుడెప్పుడు, ఎవరెవరి దగ్గర, ఏ స్థలాల్లో ఐక్యతను దెబ్బతీసామో, మా స్వార్థం కోసం, మా గుర్తింపు కోసం, మా లాభం కోసం, మా యొక్క క్షేమం నిమిత్తమై ఎక్కడ ఐక్యతను దెబ్బతీసామో మన్నించండి. మీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. యేసయ్యా, ఎక్కడ ఐక్యతకు మేము దూరం అయిపోయామో ఆ ఏరియాస్ అన్నిటిని బట్టి అడుగుతున్నాం. నీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. ఇప్పుడు నీ రక్తము వాటిపైన పనిచేయునుగాక, మీ శక్తి వాటిపైన పనిచేయునుగాక, మీ ప్రభావం వారిపైన పనిచేయునుగాక. అలాంటి లక్షణాలు మాలో చచ్చిపోవునుగాక. దేవా, మీ ఐక్యతకు ప్రాధాన్యత ఇచ్చుదుముగాక, మీ లక్షణం మేము కలిగి ఉందుముగాక. దేవా, సహాయం చేయండి. మా జీవితాల్లో ఆశీర్వాదం లేకపోవడానికి, ఐక్యతను మేము ఇష్టపడలేనటువంటి వ్యక్తులమేమో నాయనా. మేలు కాకుండా కీడు జరగడానికి కారణం ఐక్యత లేకపోవడమే. పరిశుద్ధాత్మ కార్యాలు జరగకపోవడానికి ఐక్యత లేకపోవడమే నాయన. ఇతరులను మేము ప్రభావితం చేసి వారి జీవితాల్లో రిఫ్రెష్మెంట్ తీసుకురాలేక ఒక మంచులాగా మేము ఉండకపోవడానికి కారణం ఐక్యత లేకపోవడమే. నాయన, మన్నించండి. మీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక, మీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. మాలో ఐక్యతకు అవసరమైన ప్రతి విధమైన కృప కలుగునుగాక. పరిశుద్ధాత్మదేవ, మాలో ఐక్యతను కలిగించే మీ లక్షణాలు సమృద్ధిగా దయచేయండి నాయన, సమృద్ధిగా దయచేయండి నాయన. మీ బలమైన ఆత్మ కార్యాలు ఎన్ని జరగాలనో అన్ని జరిగించి మహిమను పొందండి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది, రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.